గతంలో తెలంగాణ ఉద్యమ కాలంలో టీఎస్ని టీజీగా మార్చడం ఒకటి, ఆ తర్వాత జేజేహే తెలంగాణ పాటని రాష్ట్ర గీతంగా మారుస్తూ ఇప్పటికే కేబినెట్ అయితే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇదే విషయంపైన మనతో మాట్లాడడానికి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాషి గౌడ్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. ముఖ్యంగా ఈ రెండు నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? ప్రజల కొరకై, ప్రజల ఆకాంక్ష మేరకై నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. సో కొత్త ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల అభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా జేజేహే తెలంగాణ పాట గురించి తెలంగాణ ఉద్యమ సమయంలో చాలాసార్లు విన్నట్టున్నాము. చాలాసార్లు తెలంగాణ ఉద్యమంలో ఏ మీటింగ్ చూసినా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా దాదాపు స్కూళ్ళల్లో జేజేహే తెలంగాణ పాటనే మార్నింగ్లో పాడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ విషయంలో ఎట్లా మనం చూడొచ్చు అంటూ తెలంగాణ ఉద్యమకారుడిగా, అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తిగా? ఉద్యమ క్రమంలో జయ జయ హో తెలంగాణ పాటని తెలంగాణగా కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో రాష్ట్ర గీతంగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చి మోసం చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఒక దళితుడికి ఈ అవకాశం దక్కొద్దని రాష్ట్రం ఏర్పడ్డాక మోసం చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. జయ జయ హో పాటనే కానీ లేక ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క యాది కూడా ఉండకుండా చేసింది ఇతను కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తన చరిత్రనే దగా మోసం. కొండ లక్ష్మణ్ బాపూజీ జాగిస్తే ఈయన ఆఫీస్ పార్టీ పెట్టుకున్నప్పుడు అతన్ని మోసం చేసినాడు. సో అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన మోసాలని, దగాని పక్కన పెడుతూ సగౌరవం గౌరవించడానికి కొరకే ఆ పాటని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు. టీఎస్ని టీజీగా చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు ఇటు వెన్ను పైన అలాగే మొహం పైన టీజీ అని రాసుకుంటూ అప్పుడున్నటువంటి ఏపీ అనే దాన్ని మారుస్తూ టీజీ అని మారుస్తూ చాలా ఉద్యమమే జరిగినటువంటి సందర్భం. టీఎస్ను టీజీగా మార్చడానికి ఎట్లా? అది లీగల్గా జరగాల్సిన అవసరం ఉంది. అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి టీజీగానే పెట్టింది. అవును. దాన్ని ఎగ్జిస్టింగ్ రూల్స్కి వ్యతిరేకంగా టీఎస్గా మార్చుకున్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సో దాన్ని సరిదిద్దడం, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని సరిదిద్దుతూ ఉంది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం.